హాయ్ అండి. ఆలు పరోటా చేసుకున్నప్పుడు కూర బయటికి రాకుండా పరోటా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే నాకు తెలిసిన ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఒకప్పుడు మా పిల్లలు ఆలు పరోటా అడిగితే చాలా కంగారు పడేదాన్నండి. ఎందుకంటే నాకప్పుడు ఆలు పరోటా చేయటం రాదు. ఇలా కొంచెం పిండి తీసుకొని దాన్ని ఒత్తుకొని మధ్యలో కూర పెట్టుకొని ఎక్స్‌ట్రాస్ అన్నీ తీసేసి అప్పుడు పరోటాలా చేసేదాన్నండి. అదేమో సరైన షేప్ వచ్చేది కాదు, సైజ్ వచ్చేది కాదు, చిన్న సైజ్ వచ్చేది, కూరంతా బయటకొచ్చేసేది. దాన్ని తీయడం ఇబ్బందిగా ఉండేది. వేయించినప్పుడు అటు ఇటు తిప్పడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేదండి. అయితే మా ఫ్రెండ్ నాకొక టిప్ చెప్పారు. ఇలా 2 చిన్న పూరీల కింద చేసుకొని, ఒక పూరి మీద కూర పెట్టి స్ప్రెడ్ చేసుకొని, పైనుంచి ఇంకో పూరి పెట్టి, చుట్టూ నొక్కుకొని, అంచులన్నీ కూడా నొక్కుకొని, పైన కింద పిండి జల్లుకుంటూ మంచిగా రోల్ చేసుకోవటమేనండి. అలా ట్రై చేసినప్పటి నుంచి కూడా చాలా ఈజీ అయిపోయింది. ఆలు పరోటాలు కూడా పర్ఫెక్ట్ సైజు, షేప్‌లో చాలా బాగా వస్తున్నాయండి. అందుకే అంటారేమో విధానం తెలిస్తే పని ఏదైనా కూడా నిదానంగా చేసుకోవచ్చు అనేసి. నాకు తిప్పడంలో కూడా ఇబ్బంది లేదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది.